నెక్స్ట్ వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ ఇప్పుడు మే 1వ తారీఖు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వస్తాడని చెప్పాను కదా. అంటే వీరి రాశులకు గురువు వస్తున్నాడు. ఇన్ని రోజులు వీరికి గురుబలం లేదు, 12వ ఇంట్లో ఉండేవాడు గురువు. కాబట్టి కాస్త ఇబ్బంది పడి ఉంటారు వీళ్ళు, ఖర్చులు, అనుకున్న పనులు జరగకపోవడం. కాబట్టి వీళ్ళ రాశిలో గురువు వచ్చాడు కాబట్టి ఒక 50% గురుబలం పెరుగుతుంది వీరికి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గురుబలం పెరుగుతుంది. అలాగే దశమంలో శని ఉన్నాడు, ఆయన భాగ్యానికి వెళ్తున్నాడు. భాగ్యానికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం బెటర్, దశమంలో పని ఎక్కువ ఉండడం, లేకపోతే పని లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకి కాస్త ఎక్కువ పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కార్మికులకి వాళ్ళకి గురుబలం రావడం వల్ల పని దొరుకుతుంది, పని తాలూకు ప్రతిఫలం కూడా వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది. ఈ రకంగా వృషభ రాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 50% సుఫలితాలు ఉన్నట్టు. అలాగే రాహువు మేషరాశి వాళ్ళకి బాగాలేదన్నాను కదా, వీరికి బాగుంది. 11వ ఇంట్లో రాహు ఉన్నాడు వీరికి. అంటే లాభస్థానంలో రాహు ఉంటే ధైర్యంగా పనులు చేస్తారు, ఇంకా ఆలోచించరు వాళ్ళు, మొండిగా వెళ్ళి చేసేస్తారు, చేసి ఆ పని నిరూపించుకొని వస్తారు, జయించుకొని వస్తారు వాళ్ళు. ఆ గుణం వాళ్ళకి వస్తుంది, కష్టాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది వీళ్ళకి. విదేశాలకు వెళ్ళాలనుకున్న పిల్లలు విదేశాలకు వెళ్ళొచ్చు, చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ. కొత్త వ్యక్తులు ఎవరికైనా పరిచయం అయితే వాళ్ళ వల్ల వీరికి లాభం చేకూరుతుంది. మేషరాశి వారికి వాళ్ళ వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది, వీరికి అట్లా లేదు. ఈ రకంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాహువు బాగానే ఉన్నాడు, అలాగే గురువు బలం వచ్చింది, శని బాగానే ఉన్నాడు. కాకపోతే ఈ కేతు గ్రహం వాళ్ళకి బాగాలేదు. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏం చెప్పాం మనం, 6వ ఇంట్లో కేతు ఉమ్మ, రుణరోగ శత్రు విముక్తి. వీళ్ళకి 5వ స్థానంలో కేతు ఉన్నాడు. 5వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇష్టపడ్డారనుకున్నాం, అబ్బాయిలో అమ్మాయిలో, అక్కడ డిసప్పాయింట్ అవుతారు. అది ప్రేమ కట్ అవుతుంది, అంటే విడిగిపోతుంది, ఆ స్నేహబంధం విడిపోతారు. అలాగే సంతానం, పిల్లలకు అనుకోవాలంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అది ఏదో రకంగా నిరాశని కలిగిస్తుంది. అంటే అబార్షన్ జరగచ్చు, లేకపోతే పిల్లలు కలగకుండా వాయిదా పడవచ్చు, సంథింగ్. సంతానం విషయంలో నిరాశ, ప్రేమ విషయంలో నిరాశ, ఆలోచనలు మనం రకరకాలు అనుకుంటూ ఉంటాం కదా, ప్లానింగ్, అవి సక్సెస్ కావు, మనం అనుకున్నది జరగదు, ఆచరణ సాధ్యం కాదు. ఇలా 5వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈయన ఆధ్యాత్మికవేత్త కేతు, పూజలు చేసుకోవడానికి సహకరిస్తాడు, తీర్థయాత్రలు చేయడానికి సహకరిస్తాడు, భౌతికమైనటువంటివి సంపాదించుకోవడానికి ఆయన నచ్చదు ఆయనకు ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక ధోరణి, ఒక వైరాగ్య భావం కలిగినటువంటి గ్రహం అది. అందుకే అటువంటి గ్రహం 5వ స్థానంలో ఉంది కనుక వృషభ రాశి వారికి సంతానం విషయంలో, ప్రేమ విషయంలో, వారు అనుకున్న పనుల విషయంలో కాస్త నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక వృషభ రాశి వారు ఈ కేతు గ్రహానికి అధిష్టాన దేవత గణపతి, ఈయనకు పూజలు చేసుకోవాలి, ప్రతినిత్యం చేసుకోవచ్చు. ఆయనకి ఒక చిన్న విగ్రహం ఇంట్లో పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు, లేదా ఎక్కడ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి రోజు ఆయనకి నమస్కారం చేసుకోవచ్చు. ఆయనకి ధాన్యం వచ్చి కేతుగ్రహానికి ఉలవలు. పూర్వకాలం మనం ఆవులకి, ఈ గుర్రాలకి వాటికి పెట్టేవాళ్ళం, ఇప్పుడు మనుషులు కూడా తింటున్నారు. అవి చాలా ఆరోగ్యానికి మంచిది, చిరుధాన్యాల్లో వాటిని చేర్చారు. ఈ ఉలవల్ని బాగా ఉడికించి, అవి పగిలే విధంగా ఉడికించి బెల్లపొడి కలిపి ఆవులకు ఇలాంటి జంతువులకు ఆహారంగా పెట్టవచ్చు. అది చాలా మంచిది. ఆ రకంగా చేస్తే కేతుగ్రహం అనుకూలమవుతుంది. గణేశాష్టకం చదువుకోవచ్చు, గణపతికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవచ్చు, గణపతి నామాలు చదువుకోవచ్చు, గణేశుని అష్టోత్తరం ఉంది కదా, అది చదువుకోవచ్చు. స్వామివారికి ఇంకా పేదవాళ్ళు మాకు అంత లేవండి, మీరు చెప్పినవన్నీ మేము ఇవ్వలేము అన్నారనుకోండి, గరిక ఉంది కదమ్మా, అవును, ఆ గరిక తీసుకొని లేత గరికను ఒక మాలగా తయారు చేసి అది స్వామివారికి ధరించిన ఆయన మెడలో, ఆ విగ్రహానికి లేదా ఆయన పాదాల దగ్గర గరికను పెట్టి మీ గణపతి పండుగ రోజు గరిక పెడతాం కదా, అన్ని ఆకులు తీసుకెళ్ళి పెట్టేస్తాం కదా ఆయనకు. ఆయన ఏమి వద్దండి పాపం, ఆయన అంతే, వాళ్ళ నాన్నగారు అంతే, వాళ్ళు భోగల ఆలోచనలు కాదు కదా, వాళ్ళు జస్ట్ నీళ్ళు పోస్తే చాలా అభిషేక పీరియడ్, వాళ్ళ నాన్న పరమశివుడు, ఈయన గరిక పెడితే ఆనందపడిపోతాడు. సో అట్లా గరికను తీసుకెళ్ళి ఒక పూల గుచ్చంలాగా తయారు చేసి ఆయన పాదాల దగ్గర పెట్టండి, మీకు కేతు అనుకూలమవుతాడు. ఈ కేతువుకు అధిష్టాన దేవుడు ఆయన కాబట్టి. లేక గరికమాలను మీకు ఓపికంటే తయారు చేసి, దీనికి ఏమి డబ్బుతో పని లేదు, ఆయన ఎత్తిపోయి ఆయన మెల్లో వేయండి, ఆయన మీకు ఏమి దొరికితే అది నైవేద్యంగా పెట్టండి, ఒక అరటిపండు ఏదో, లేదు తలస్నానం చేసుకొని నిద్రలేసి ఇంట్లో అమ్మవారు ఏదైనా వండితే ఆ టిఫిను ఆహారమో అది పెట్టండి. ఇలా ధూపము, దీపము, నైవేద్యం, ఇది మన శక్తి కొలది, ఎవరైనా చేసుకోవచ్చు. అందరికీ ఈ పూజలు ఎలా చేయాలి, ఆ అష్టోత్తరం చేయాలి, ఇవన్నీ తెలియాల్సిన పనేం లేదు. తెలియని వాళ్ళు చక్కగా ఒక దీపం వెలిగించి, ఒక అగరబత్తి వెలిగించి ఆయనకు ఒక నైవేద్యం పెడితే చాలు. అయితే గురువుగారు, ఇందాక మీరు అన్నారు గణపతి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలి అన్నారు కదా, అంటే విగ్రహం పెట్టుకోవాలంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, రోజు అభిషేకాలు చేయాలంట, ఎక్కడ పాసిబుల్ అవుతుంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవమేనా? అంటే విగ్రహం ఉంటే రోజు అభిషేకం చేయాల్సిందేనా? అట్లా ఏమీ లేదమ్మా. అంటే విగ్రహం పెట్టుకోవడంలో గృహస్థు, ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విగ్రహాలు పెట్టుకోవాలంటే మీ కుడి చేతి పిడికిలి ఇలా పట్టుకుంటే,
ఇంతకంటే పెద్ద విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు, ఓకే. ఆలయాల్లో పెట్టచ్చు. సో మన చెయ్యి, ఈ కుడి చెయ్యి ఇది ఎంత ఉంటుంది మీకు, 1.5 ఇంచ్ కూడా ఉండదు. అంతటి విగ్రహాన్ని తెచ్చుకొచ్చి మీరు ఇంట్లో ఏ విగ్రహమైనా పెట్టుకోవచ్చు. రోజు మీరు పూజలు చేయకపోయినా వారానికి ఒక రోజు ఆయన చక్కగా ఆయనతో అభిషేకం అది చేసి ఆయనకు ఒక చందనం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి ఒక దీపం వెలిగించి ధూపం పెట్టి ఒక నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటే చాలు. ఇలా విగ్రహాలు చేసుకోండి. మీరు దేవుడి పటాల కంటే, ఫోటోల కంటే విగ్రహాలకు చేయడమే మంచిది. ఇవి పాడుగావు, చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు మీరు ఆదివారం ఫోటో ఎప్పుడు ఫ్రీగా ఉండదు, వాటిని శుభ్రంగా కడుక్కోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, చక్కగా ఉంటాయి అవి. వాటికి మనం పాలతో నీళ్లతో అభిషేకాలు చేసుకోవచ్చు, స్నానం చేయించవచ్చు. ఎక్కువ ఓపిక లేదు. కుడి చేతుల్లో స్వామివారిని పట్టుకెళ్ళి ట్యాప్ దగ్గర నీళ్లు తిప్పేస్తే శుభ్రంగా కడిగిపోతాడు ఆయన. ఎందుకు చేయకూడదమ్మా? భగవంతుడు, నువ్వు భగవంతుడు ఎలాగైనా చూడొచ్చు, తండ్రిగా చూడొచ్చు, బిడ్డగా చూడొచ్చు, స్నేహితుడిగా చేయొచ్చు. నీ ఇంట్లో ఒక చిన్న రూపంగా పెట్టుకున్నావు ఆయన్ని. ఆయన చక్కగా నీ కుడి చేతితో పెట్టుకుని స్నానం చేయించుకోలేవా? తెచ్చి ఆయనకు ఒక కుంకుమ బొట్టు పెట్టుకోలేవా? నీకు ఓపిక ఉంటే ప్లేట్లో పెట్టి చక్కగా అభిషేకాలు చెయ్యి. నీకు అంత సమయం లేదు. లేనప్పుడు చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి నేర్పించండి. వాళ్ళు అభిషేకాలు చేయలేరు, కుడి చేతిలో పెట్టించండి, ట్యాప్ తిప్పండి, స్వామివారి శుభ్రంగా స్నానం అయిపోతారు కదా, అభిషేకం అయిపోయింది స్వామివారికి. తెచ్చి అక్కడ ప్లేట్లో పెట్టించండి, వాళ్ళ చేత నేర్పించండి, వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు వారికి మనం ఈరోజు మొట్టమొదటి వారికి వాళ్ళ మనసుల్లో ఆ విత్తనాన్ని నాటిన వాళ్ళు అవుతాం, ఆ పూజ చేసే విధానాన్ని. వాళ్ళ కాలక్రమేణా మా అమ్మమ్మో నాన్నమ్మో ఇలా నేర్పింది అని వాళ్ళు ఇంకా చక్కగా నేర్చుకుంటారు కదా, పోను ఎలా చేయాలో ఆ పద్ధతులన్నీ నేర్చుకుంటారు. ఈ రకంగా గణపతి విగ్రహాలు, ఏ విగ్రహాలైనా, లక్ష్మీ విగ్రహాలైనా, ఇతరత్ర సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలైనా, అన్ని విగ్రహాలు చిన్న సైజు విగ్రహాలు ఇంట్లో పెట్టచ్చు. పెద్దవి పెడితే నిత్య ధూపము, నిత్య అభిషేకాది చేయాలి కాబట్టి మనకంత సమయం ఉండదు కాబట్టి అవి ఆలయాల్లో ఉంటాయి. చిన్నవి మనం పెట్టుకోవచ్చు. చక్కగా ఒక చిన్న రూమ్ లాంటిదో, లేకపోతే ఒక చిన్న గోడకు ఏర్పాటు చేసుకోను, కింద ఎక్కడైనా కూడా మీరు మీ స్థాయిని బట్టి, మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఒక భగవంతునికి సంబంధించిన ఒక చిన్న ఏర్పాటు చేసుకొని పూజలు చేసుకోవచ్చు, విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చు. సో మొత్తానికి వృషభ రాశి వాళ్ళు గణపతి స్తోత్రం కానీ, గణపతి నామాలు కానీ, పూజ, ఉలవలు దానం కానీ ఏది చేసుకున్నా మంచిది.